డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెం గ్రామంలో సాయి మాధవ ఫంక్షన్ హాల్ నందు గ్రామ సర్పంచ్ ఎల్లమిల్లి సతీష్ కుమారి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరు కాగా రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్, ప్రస్తుత ఎంపీ చింతా అనురాధ, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల పాటు వివిధ పార్టీలలో ప్రత్యర్థులుగా పోటీ పడిన ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒకే వేదికపై రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వేదికపై నుండి ఇరువురు నాయకులు ఎన్నికల శంఖారావానికి నాంది పలికారు. ఇరు వర్గాల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి రామచంద్రపురం, మండపేట నియోజకవర్గం వైకాపా విజయానికి కృషి చేయాలని కోరారు. తమ మధ్య రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని ఎంపీ బోస్, ఎమ్మెల్సీ త్రిమూర్తులు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమంతా కృషి చేస్తామని వారు అన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది 94 నుంచి ఈ రోజు వరకు, అంతకుముందు కూడా శాసనసభ్యులుగా ఉన్నాడు బోస్ గారు. 94 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ కులాల మధ్యని ఆయన కానీ నేను కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఉన్నటువంటి వివాదాలు ఏంటంటే వేరే వివాదాలని ఆయన ప్రోత్సహించలేదు, కులాలు నేను ప్రోత్సహించలేదు. కాబట్టి 94 ముందు, అంతకుముందు ఆయన శాసనసభ్యులు కాకముందు కొన్ని గొడవలు కమ్యూనిటీ మధ్యన వచ్చేయమని చెప్తే, ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా కులాల మధ్యన గొడవ లేకుండా రాజకీయ పరమైనటువంటి ఏమేమో చెప్తే కులాల మధ్య గొడవ లేకుండా జరుగుతుందంటే మేమిద్దరం కూడా మాకు అండగా ఉన్నటువంటి ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ ఆయన చెప్పేటప్పుడు ఏది ఏమైనా కులం అనేటువంటిది బలం, ఆ బలమైన వల్లే అన్ని అయిపోతాయి అనేటువంటిది సపోర్ట్ చేస్తున్నటువంటి సూర్యప్రకాష్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యున్నతమైనటువంటి మెజార్టీతో సూర్యప్రకాష్ ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద ఎవరుందో, ఏ జెండా ఎవరుందో ఆ జెండా పట్టుకుని మీరందరూ వచ్చినటువంటి ఈ జీవితంలో ఎప్పుడూ మనం మర్చిపోలేనటువంటి నా జీవితం కూడా మీకు కృతజ్ఞతగా ఉండాలనేటువంటి కూడా మనం చేస్తున్నాం. ఈనాడు ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన ఎంతో విశేషాలు చూసే కాబట్టి కార్యకర్తల్లో మరి ఆసక్తి కలిగి దాని మీద సమావేశం ఏర్పాటు చేసిన విధానంలో సమావేశం ఏర్పాటు చేసిన వారి యొక్క అభిప్రాయం చెప్పిన మీద మరో దగ్గరికి వచ్చి మరి తప్పతో వారు అడిగిన మీద మరి తీసుకురావాల్సినటువంటి పరిస్థితికి వచ్చిపోయిన ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ 140 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎరుపుల పైలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రామచంద్రపురం, మండపేట అభ్యర్థిగా సీనియర్ నాయకులైనటువంటి తోట త్రిమూర్తులు గారిని, రామచంద్రపురం అభ్యర్థిగా నన్ను, అమలాపురం అభ్యర్థిగా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించినటువంటి వ్యక్తులు ఒకే పార్టీ, ఒకే జెండా మీద ఉండడం మనందరూ అదృష్టంగా ఏ కష్టం వచ్చినా మనకి ముందు నుండి నడిపేది మన నాయకులు. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గ పబ్లిక్ విషయంలో పోటీ పడి ముందుకు సాగినటువంటి నాయకులు వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అండదండలతో, వారి యొక్క సహాయ సహకారంతో రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థుల ముందుకు రాబోతున్నాను. మీ అందరూ కూడా నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి అనే విధంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మన నియోజకవర్గ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ గారు రావడం జరిగింది. మనమంతా తోట
కార్యక్రమంలో కాజులూరు, రామచంద్రపురం, కె గంగవరం మండలాలు, రామచంద్రపురం పట్టణం నుండి అధిక సంఖ్యలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.